హలో హాయ్ ఎండోమెంట్ ఆఫీసర్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. స్క్రీన్ చూస్తున్నారు. మోడల్ టెస్ట్ సెప్టెంబర్ 21, 2025 అంటే ఆ రోజు ఆదివారం. ఏమిటి దీని ప్రత్యేకత, దీని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. వెల్కమ్ వన్ అండ్ ఆల్. ప్రస్తుతం 7 పోస్టు మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అందుకే జాబ్ కొట్టే ఆ 7 విజేతలు ఎవరు, ఆ విజేతలలో మీరు ఉండాలంటే తొలి స్టెప్పు మోడల్ టెస్ట్ అనేటువంటిది రాసి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవడం అనేటువంటి ప్రక్రియ. మీకు అందరికీ తెలుసు, మైసెల్ఫ్ డాక్టర్ గోపాల్ రెడ్డి శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ తరఫున అనేక అవేర్నెస్ వీడియోస్ను మీకు అందిస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఐకార్డ్లో కూడా ఇస్తాను. గత ప్రశ్నాపత్రం విశ్లేషణ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఎగ్జామ్ రాయబోయే ముందు. అది ఒకసారి చూడండి. అలాగే ఆ తర్వాత 2 ఐకార్డు కూడా ఇస్తాను. ఎన్ని మార్కులు వస్తే పోస్ట్ వస్తుంది అన్నది అవి 2 పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ టెస్ట్ ఎందుకు? చాలామంది అభ్యర్థులు ఎంతో ముందస్తుగా ప్రిపేర్ అవ్వడం, తమ ప్రిపరేషన్ను ఎంతో కొంత ముందుకు తీసుకొచ్చి వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అందరూ పూర్తి చేశారా, పూర్తి చేయలేదా అనే మీమాంస అనవసరం. ఈ పరీక్ష ఎవరెవరు రాయవచ్చు, ఎందుకు రాయాలి అనే అంశాలను నేను వీడియో చివరిలో వివరిస్తాను. ఇప్పుడు ఈ టెస్ట్ యొక్క డీటెయిల్స్లోకి మనం వెళ్దాం. మిత్రులారా, అంతకంటే ముందు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి డెమో పీడిఎఫ్ అని టెస్ట్ చూడండి. ఈ టెస్ట్ రాయడానికి కూడా అది చాలా ఉపయోగపడుతుంది. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో ఉన్న ఆల్ కోర్సెస్ డెమో టెస్ట్ దగ్గర టెస్ట్ రాయండి. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళండి. ఈ మోడల్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది? సెప్టెంబర్ 21, 2025 ఆదివారం రోజున. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, గోపాల్ రెడ్డి ఆదివారం పర్టికులర్ సమయం ఉంటుందా అని. ఆదివారం ఉదయంకే పేపరు మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆ రోజులో ఎప్పుడైనా రాసేసుకోవచ్చు. ఆదివారంలో మీకు ఎప్పుడైనా రాయవచ్చు. ఇది ఆదివారంలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? 75 క్వశ్చన్స్ ఏపీపీఎస్సి ఓరియంటెడ్లో ఉంటాయనే వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ ఓరియంటెడ్లో ఉంటాయి. ఏ అంశం పైన? హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ పైన 70 క్వశ్చన్స్ 12 చాప్టర్ల పైన ఉంటాయి. 12 చాప్టర్స్ మనం కవర్ చేయకపోతాం. మీకు అన్నింటిపైన ఐడియా వస్తుంది. రైట్, 12 చాప్టర్స్ కూడా కవర్ చేస్తారు. రైట్ మిత్రులు, నెక్స్ట్ స్క్రీన్ చూడండి. దీని ప్రత్యేకత ఏమిటంటే టెస్ట్ ముగిసిన తర్వాత 75 ప్రశ్నల పైన అద్భుతమైన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 75 క్వశ్చన్లు పేరుకే కానీ అవి 75 4 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ దానికి సంబంధించి చాలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎవరెవరు చేస్తారు? మైసెల్ఫ్ డాక్టర్ గోపాల్ రెడ్డి, హ్యావింగ్ పిహెచ్డి ఇన్ హిస్టరీ. నేను మరియు అవధానులు డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారు మహాభారతంలో పిహెచ్డి చేసిన వారు మన బృందానికి నాయకత్వం వహించి ఇంత గొప్ప పుస్తక సంపదను తయారు చేసి టెస్ట్ సిరీస్ రూపొందించిన వారి నేతృత్వంలోనే మనకు అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి ప్రయత్నం ఎక్కడా జరిగి ఉండదు. మీరు ఇది కూడా చూడబోతారు మిత్రులారా. రైట్, నెక్స్ట్ ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు గమనిస్తారు బిట్ ఎలా వస్తుంది, ఏపీపీఎస్సి ఎలాంటి ఆప్షన్స్ ఇస్తుంది, ఆప్షన్కి మధ్య ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. ప్రశ్న తయారు చేయడం కాదు, ఆప్షన్స్ ఇవ్వడం ఒక ఎక్స్పర్ట్ యొక్క నైపుణ్యం ఏంటో మీకు తెలుస్తుంది ఈ టెస్ట్ ద్వారా మిత్రులారా. నెక్స్ట్, ఈ టెస్ట్ రాయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కు మీరు ఈ రోజు నుంచి రిక్వెస్ట్ పంపచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు 200. మీరు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు డెమోస్ పెడతారు, మీరు చెక్ చేసుకోవచ్చు, మాట్లాడచ్చు. మాట్లాడిన తర్వాత మీరు ఓకే అనుకుంటే అప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోతే మళ్ళీ వాట్సాప్కి మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ద్వారా మీకు మళ్ళీ మాట్లాడతారు కదా, ఎలాగో మాట్లాడే అడ్మిషన్ ఇస్తారు కాబట్టి సరిపోతుంది. ఆ పాస్వర్డ్తో 21వ తారీఖు ఉదయం నుంచి మీకు నచ్చిన టైంలో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు.
సో ఆ రోజంతా ఎగ్జామ్ అయిన తర్వాత బహుశా ఆ రోజు నైట్కే వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ యాప్లోనే పెడతారు. దానికి కూడా మీకు పర్మిషన్లు ముందుగానే ఇచ్చి ఉంటారనమాట. అవి ఆ రోజు అప్లోడ్ చేస్తారు. టెస్ట్ అదే రోజు అప్లోడ్ చేస్తారు, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఆ రోజు నైట్కి అప్లోడ్ చేస్తారు. అది సిస్టమ్ అనమాట. రైట్. ఇప్పుడు ఎక్కడ ఈ టెస్ట్ రాయాలా? శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ అక్కడ కోర్స్ క్రియేట్ అయి ఉంటుంది. మోడల్ టెస్ట్ ఎప్పుడు ఏంటనేది దానికి, అలాగే ఆన్లైన్ వీడియో కోర్సులో అక్కడ వీడియోస్ ఇస్తారు మీకు అనమాట. అందులో కూడా పర్మిషన్ ఇస్తారు. ఇది సిస్టమ్ మిత్రులారా. ఇప్పుడు FAQs చూద్దాం. ఏమిటి క్వశ్చన్స్? ఫస్ట్ మీరందరూ గమనించాల్సింది, ఈ టెస్ట్ ఎందుకు రాయాలా? ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు రాయాలి? ఫస్ట్ క్వశ్చన్ ఇదే నేను మీకు చెప్పాల్సింది. ఎందుకు రాయాలి అంటే 12 చాప్టర్లు మీకు సిలబస్, వాటి యొక్క పరిధి, వాటి హద్దులు తెలుసుకోవాలంటే మనలాంటి అద్భుతమైన అనుభవం ఉన్న సంస్థ నిర్వహించినటువంటి ఆ టెస్ట్ రాస్తే APPS ఎగ్జామ్ రాస్తున్న ఆ ఫీల్ కూడా వస్తుంది. సో మీరు లాస్ట్ టైం మనం గమనించితే ఇందులో ప్రిలిమ్స్లో 100కి 90 బిట్లు, మెయిన్స్లో 152 బిట్లు ఎందుకు వచ్చాయి? జనరల్ స్టడీస్లో కూడా కొన్ని బిట్లు వాళ్ళు ఎండోమెంట్ ఇచ్చారు కాబట్టి వాటికి రీచ్ అయ్యాం. లైన్ టు లైన్ ఈ పుస్తక సంపద నుంచి మనం అనేక టెస్ట్ సిరీస్ నుంచి ఆ బిట్లో ఈ యొక్క విజయాన్ని సాధించి ఉన్నాం. ఇందులో మనం ప్రత్యేకించి గమనించాల్సింది వాటి సిలబస్ ఎలా ఇస్తే, పాత్రలు ఇస్తే పాత్రలు, ప్రాంతాలు ఇస్తే ప్రాంతాలు, అట్లాగా ఈ రకమైనటువంటి ఎక్స్పోజర్ ఇండియాలో ఎక్కడ లేదు. మంచి ప్రయత్నం మనం చేస్తున్నామని గట్టిగా కూడా చాలా చెప్పగలను. అందుకు రాయాలి. ఇందులో ఎవరు రాయాలి? చాలామంది అనుకుంటారు నేను ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదండి, నేను ఇంకా ఉంటున్నాను అని. ఫస్ట్ బిగినర్సు దీన్ని రాయడం వలన ఈ సబ్జెక్ట్లో క్వశ్చన్ ఎలా ఉంది, ఈ పాత్రల పైన ఉంది, ఈ ప్రదేశాల పైన ఉంది, ఈ చట్టం పైన ఉంది, ఈ సెక్షన్ పైన ఉంది, ఈ వేదం పైన ఉన్నది, ఈ ఉపనిషత్తు పైన ఉన్నది, ఈ దేవాలయ వనరుల పైన ఉన్నది, ఇలాంటి విషయాలు ఒక ఫోకస్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది? వీడియో ఎక్స్ప్లెనేషన్ అద్భుతంగా ఇస్తాము కాబట్టి ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఈ విషయాలన్నీ నీకు తెలుస్తాయి. కాబట్టి ఎవరు రాయాలంటే సో ఫస్ట్ బిగినర్సు రాయొచ్చు. రెండోది ఏమిటంటే ఫస్ట్ బిగినర్స్ రాయవచ్చు, మరియు సీనియర్స్ తమ ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి, వారి మరింత మెరుగుపరచుకోవడానికి కూడా రాస్తారు. ఇక మూడో క్వశ్చన్ మీకు ఇంకొకటి అర్థమవుతుంది. ఇంకా ఎందుకు ఈ టెస్ట్ రాయాలి? ప్రశ్నల ట్రెండ్ ఎలా ఉంది? సో ఈ ప్రశ్నలో ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా రాయాలి. ప్రశ్నల ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా ఇది రాయవచ్చు. సో ఇట్లాంటి అంశాలన్నిటినీ తెలుసుకోవడానికి మనం రాస్తారు. నెక్స్ట్ ఏమిటి అంటే మనకి ఇందులో తెలిసేటువంటి అంశాలు ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్లో అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తాం కాబట్టి ఆ ప్రస్తావించిన వాటిపైన మీరు మరింత మెరుగైన అవగాహన పెంచుకొని ఈ ప్రిపరేషన్ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళి మీరు ఈ విజయాన్ని అందుకుంటారు అనే ఉద్దేశంతో ఇది ఈ జాబ్ కొట్టి 7 విజేతల్లో మిమ్మల్ని ఉంచడానికి, మిమ్మల్ని ఆ దిశగా నడిపించడానికి ఈ టెస్ట్ గట్టిగా కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ టెస్ట్లో బేసిక్స్ ఉంటాయి, యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి, అబవ్ యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి, మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అన్నింటినీ బ్యాలెన్స్డ్గా APPSC క్వశ్చన్ ఎట్లా ఇస్తుందో ఆ రకంగా ఫ్రేమ్ చేసి ఉన్నాం. లాస్ట్ టైం మనం అన్ని రకాల క్వశ్చన్స్ ఇవ్వబట్టే కదా అన్ని బిట్లు మనం చక్క తెప్పించగలిగాం. మీరు ఎక్కడైనా ఓల్డ్ వాళ్ళైనా వీళ్ళైనా ఎక్కడైనా మీరు మనల్ని ఎప్పుడైనా పరిశీలిస్తే ఆ సబ్జెక్ట్ అందించాలన్నటువంటి ఒక తపన, ఆ రీసెర్చ్ ఏరియాస్ పైన మనం పెట్టే ఫోకస్, మనం పెట్టే ఎఫర్ట్స్, అంతేకాకుండా మేమంతా 24 hours ఇదే రంగం పైన ఉన్నాము కాబట్టి ఎక్కడ కూడా మనం డీవియేట్ కాకుండా నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనతోటి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్. జై శ్రీరామ్.